నుంచి ప్రారంభిద్దాం. ఏంటి చూడటానికి చాలా యాదృచ్ఛికంగా కనిపించచ్చు కానీ వాటి వెనుక ఏవేవో లెక్కలు ఉంటాయి. ప్రధాని మోడీ ప్రకటించిన సమయాన్ని, అలాగే దీపం వెలిగించమన్న సమయాన్ని 9 నిమిషాల పాటు అని చెప్పడం కానివ్వండి, ఒక విశిష్టత, దీనిపైన ఒక విశ్లేషణ కొనసాగుతుంది. మీరేమంటారు? మొట్టమొదట ఇవాళ ఉన్నటువంటి కరోనా అనేటటువంటి బాధ ఏదైతే కష్టం ఉందో అది పరిపూర్ణంగా విశ్వమంతా తొలగి అందరము ఆరోగ్యంగా ఉండాలి. దీనికోసం ప్రధానంగా మనం చేయాల్సినటువంటి ప్రార్థన. అది ఎవరి మనస్సులో ఏ విధంగా సంకల్పం ఉంటే దాన్ని గట్టి సంకల్పం చేసుకుంటేనే ఏదైనా మనకి కంటి ముందు సాకారంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషి లోపల దీనికి మందు కనుక్కోవాలనే సంకల్పం వస్తేనే కదా మందు కనుక్కోగలిగేది. అంటే సంకల్పములో బలం ఉంటే వస్తువు అనేటటువంటిది వస్తుంది. దాని మీద ఇమాజినేషన్స్, రకరకాలుగా ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి ఒక సంకల్పంగా, మోడీ గారు చెప్పినటువంటిది అదే, మనందరం ఒక సంకల్పంగా దీన్ని తీసుకొని చక్కగా ఒక జ్యోతిని పెడదాం. దీంట్లో అంటే నేను జ్యోతిష్యము కానీ లేదు సంఖ్యాశాస్త్రాలని కానీ ఇవన్నీ నేను పెద్ద ఉటంకించకపోయినా వాస్తవానికి ప్రజలందరూ ఒకటిగా ఉండాలి. అందరూ ఒకటే అయినటువంటి విషయాన్ని గురించి చర్చ చేసుకోవాలి. తద్వారా మంచి అనేటటువంటిది లభిస్తుంది. దాని మీద అవేర్నెస్, అంటే అందరి కాన్సన్ట్రేషను ఒక కోర్ సెంట్రిక్ పాయింట్కి తీసుకురావాలి అని. అందులో జ్యోతి మొన్న చప్పట్లు కొట్టమన్నారు, ఇవాళ జ్యోతిని వెలిగించమంటున్నారు. ఈ జ్యోతి వెలిగించమంటం అనేది నేను అనుకోవటం మోడీ గారు ఏదో రేషనల్గా ఒక మతానికి సంబంధించో లేదు ఈ మత ధర్మంలోంచి తీసుకోండనో చెప్పారని నేను అనుకోను. ఆయన ప్రధానమంత్రిగా మొత్తము అన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆలోచించే చెప్పారు అనేది నా అభిప్రాయము. ఎందుకు అంటే ఇప్పుడు కొవ్వొత్తులు వెలిగించమన్నారు. కొవ్వొత్తులు అనేటటువంటిది ఎక్కువ క్రైస్తవులు వెలిగిస్తారు. హిందువులు ఎవరు కూడా మన పూజా ప్రదేశాల్లో కొవ్వొత్తులు వెలిగించడం అనే సంప్రదాయం లేదు. దీపాలు వెలిగించండి అన్నారు. దీపము అనేటటువంటిది హిందువులందరూ వెలిగిస్తారు. అయ్యా మాకు దీపం వెలిగించే సంప్రదాయము లేదు, కొవ్వొత్తులు వెలిగించే సంప్రదాయం లేదు, మేము నాస్తికులము, మీరు టార్చ్ లైట్ వెలిగించండి అంటే ఆయన ఎంత రేషనల్గా మీరు దీపమే వెలిగించాలి అనే మాట కనుక ఆయన వాడుంటే, ఒక్క దీపమే ఈ ఆవు నెయ్యి వేసే ఈ ప్రమిదలో ఈ విధానంగా పెట్టి ఈ తూర్పునో ఈ ఈశాన్యానో పెట్టండి అనే అట్లాంటి విధానంలో ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన చెప్పినటువంటిది దీప ప్రజ్వలన చేయండి, యావత్ భారతం అంతా ఏక సంకల్పంతో ఉండాలి అని వారు ప్రధానంగా కోరుకున్నారు. అయితే యాదృచ్ఛికంగా అందులో మంచి, ఇప్పుడు ఈ ధర్మంలో ఏదైనా మంచి ఉంటే అది తీసుకోవచ్చు, ఇతర ధర్మాల్లో ఏదైనా మంచి ఉంటే అది తీసుకోవచ్చు. మంచిని తీసుకోవడంలో దోషం లేదు, మంచి విశ్లేషణ చేసుకోవడంలో, ఒక విషయానికి సంబంధించిన విశ్లేషణ చేసుకోవడంలో కూడా దోషం లేదు. ఎప్పుడు విశ్లేషణ అనేటటువంటిది చేసుకుంటూనే ఉండాలి. ఏమిటి మానవుడికి ఇతరమైనటువంటి ప్రాణులకి తేడా అంటే, ఇతరమైనటువంటి ప్రాణులు లోపల ఉన్న అగ్నిచే అవి జీవిస్తాయి. మనకి బయట ఉండేటటువంటి అగ్నిని వాడుకోగలిగేటటువంటి వాడు మానవుడు ఒక్కడే. బయట ఉండే అగ్నిని వాడుకొని తన యొక్క సార్థకతని రుజువు చేసుకోగలిగినటువంటి వాడు మానవుడు ఒక్కడే. కాబట్టి నాయన ఇదిగో ఈ జ్యోతి అనేటటువంటిది మొట్టమొదటి టెక్నాలజీ అయ్యా ఈ ప్రపంచంలో. మనం భౌతికమైన వస్తువుల్ని వాడుకోవడానికి ఏది తీసుకున్నామో అని ఈ జ్యోతిని కనుక మనం వెలిగిస్తే, ఇదిగో ఈ ఇన్నోవేషన్ లాగానే రేపు పొద్దున భవిష్యత్తులో కరోనాకి వీటన్నిటికీ అవసరమైనటువంటి ఇన్నోవేషన్స్ అన్నిటినీ కూడా మనం పొందొచ్చు అనే దిశానిర్దేశంలో మోడీ గారు ఈ అద్భుతమైన ప్రకటన చేశారు.